గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. నేటి వరకు బాలకాండని 20 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 21వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. మంత్రుల గురించి చెప్పుకున్నాం, నగర శోభ చెప్పుకున్నాం, పౌరుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మంత్రుల గురించి చెప్పుకుంటున్నాం మనం. వాళ్ళందరూ కూడాను అన్ని విద్యల్లో సుశిక్షితులు. ఆ మంత్రుల పేర్లు కూడా చెప్పుకున్నాను నిన్న. నీతి కుశలురు, ఏది కర్తవ్యమో బాగా తెలిసిన వాళ్ళు. అంతేకాదు లక్ష్మీ సంపన్నులు కూడా వాళ్ళు, మహాబుద్ధిమంతులు, నీతి శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు. అంతేకాదు ఎదురులేని పరాక్రమం గల వాళ్ళు మంత్రులందరూ కూడా మంచి కీర్తి పొందారు. మంత్రజ్ఞంలో గొప్పవాళ్ళే. రాజకార్యాల పట్ల అప్రమత్తంగా ఉండేవాళ్ళు. కీర్తిమంతః ప్రణిహిత యథావచనకారిణః తేజః క్షమా యశః ప్రాప్త స్మిత పూర్వాభిభాషిణః. పూర్వాభిభాషణము అంటారు. ఏంటంటే పలకరించడంలో ముందుగా పలకరించాలట. అటువంటి మనుషులు వాళ్ళందరూ కూడా వారు కోపం కానీ కామం కానీ, కోపం కోసం కానీ కామం కోసం కానీ, అంటే కోరిక, కోపము, ధనము, వీటి కోసం ఎప్పుడు కూడా అసత్యాన్ని పలికి ఎరగని మంత్రులు వాళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఎప్పుడు కూడా వేగుల వల్ల, గూఢచారుల వల్ల ఎప్పటికప్పుడు రాజ్యంలో జరిగే విషయాలను వాళ్ళు తెలుసుకుంటూ ఉండేవారు. రేపు మనం తర్వాత భాగంలో కొనసాగిద్దాం.